హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈమెయిల్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ ఐసీటీలో ఈ ఈమెయిల్ కాన్సెప్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే క్లాస్. జనరల్గా ఈ ఈమెయిల్ అంటే ఏంటిని ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఇది. ఇట్ ఈస్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ టెక్స్ట్ బేస్డ్ మెసేజెస్ అమాంగ్ నెట్వర్క్డ్ కంప్యూటర్స్. ఈమెయిల్ ఈస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ మెసేజింగ్ రిసోర్సెస్ ఆన్ ది ఇంటర్నెట్. And in many ways it still acts as the lowest common denominator for computer communications. అంటే ఫస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఈమెయిల్ వాడతాం అనమాట. బట్ ఇది కొద్ది టైం తీసుకునేది, దానికైనా ఫాస్ట్ అయిన టెక్నాలజీ కూడా ఇప్పుడు డెవలప్ అయింది. జనరల్గా ఈమెయిల్ ఫార్మాట్ ఇలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఇక్కడ కంపోజ్ ఉంటుంది, కంపోజ్ క్లిక్ చేసి మీకు టు అడ్రస్, సిసిసి, బీసీసీ మెసేజ్ ఉంటుంది. తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటుంది. ముందు 1 by 1 మనము చెక్ చేద్దాం. జనరల్గా ఈమెయిల్ పేజీ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఈమెయిల్. అండ్ ఈమెయిల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 ప్రైమరీ సెక్షన్స్ ఉంటుంది. అంటే ఒకటి హెడర్ ఉంటుంది ఫస్ట్, ఇంకొకటి బాడీ ఉంటుంది. ఫస్ట్ హెడర్లో సెండర్ అంటే ఫ్రమ్ అడ్రస్ మనది ఉంటుంది, అదైతే మాక్సిమం కనబడదు అనమాట. ది ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ది పర్సన్ సెండింగ్ ఆల్ ది మెసేజ్. టు అడ్రస్ అంటే రిసీవ్ ఎవరు చేసుకుంటారు, వాళ్ళది ప్రైమరీ రెసిపియెంట్స్ ఈమెయిల్ అడ్రస్ అనమాట. టు అడ్రస్ అది. సిసి అంటే అడిషనల్ రెసిపియెంట్స్ హూ విల్ రిసీవ్ ఎ కాపీ ఆఫ్ ది మెయిల్. BCC additional recipients who will receive a copy of mail but their addresses are hidden from other పార్టిసిపేషన్ ఆర్ అదర్ ఈమెయిల్ ఐడి పర్సన్స్. ఓకేనా? ఇది 1 by 1 చెక్ చేద్దాం ఇప్పుడు. తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, ఏ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ది ఈమెయిల్ కంటెంట్, డేట్, ది టైమ్ అండ్ డేట్ ది ఈమెయిల్ వాస్ సెండ్, అదర్ అడ్రస్ నేమ్, వేరియస్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈమెయిల్ సర్వీస్ ఉంటుందంట. నెక్స్ట్ బాడీలో ఏముంటుందంటే గ్రీటింగ్స్, మెసేజ్ ఉంటుంది, తర్వాత క్లోజింగ్, సిగ్నేచర్ ఉంటుంది మంది, తర్వాత అటాచ్మెంట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ సీసీని ఒకటి చూసాం. సీసీ అంటే కార్బన్ కాపీ, అంటే విజిబుల్ టు ఆల్ రెసిపియంట్స్. అంటే కార్బన్ కాపీలో మనం ఏమన్నా అందరికీ కనిపించే విధంగా ఉంటుంది. యూజ్ టు షేర్ అన్ ఈమెయిల్ విత్ అడిషనల్ పీపుల్ హూ నీడ్ టు నో ది ఇన్ఫర్మేషన్. ఎవ్రీ వన్ క్యాన్ సీ హూ ఎల్స్ హ్యాస్ బీన్ కాపీడ్ ఆన్ ది ఈమెయిల్. అంటే అందరూ చూడొచ్చు సిసిలో ఉండేది మాత్రం. ఓకేనా? ఎగ్జాంపుల్, సెండింగ్ ఏ టీమ్ ప్రాజెక్ట్ అప్డేట్ టు యువర్ మేనేజర్ అండ్ కాపీయింగ్ యువర్ టీమ్ మెంబర్స్. ఎవ్రీ వన్ నోస్ హూ ఎల్స్ ఈస్ ఆన్ ది ఈమెయిల్. తెలుసు, అందరికి తెలుసు అన్నమాట. నెక్స్ట్ బీసీసీ బ్లైండ్ కార్బన్ కాపీ, హిడెన్ ఫ్రమ్ ఆల్ అదర్ రెసిపియెంట్స్. అంటే మిగతా వాళ్ళకి తెలియకుండా దాచిపెట్టాలన్నమాట. యూజ్డ్ టు సెండ్ కాపీస్ ఆఫ్ అన్ ఈమెయిల్ డిస్క్రీట్లీ వితౌట్ రివీలింగ్ ది రెసిపియెంట్స్ ఈమెయిల్ అడ్రస్ టు అదర్స్. Often used for privacy reasons or to avoid email overload for primary recipients. Example, sending a job application to a hiring manager and copying your career counselor for support, but you don't want the hiring manager to know you are copied to someone else. అంటే కొద్ది నీట్గా సమ్మరైజ్ చేద్దాము. CC is for sharing information with a group while everyone can see who else is included. అంటే అందరూ చూడొచ్చు. But BCC is for sending copies ప్రైవేట్లీ వితౌట్ రివీలింగ్ ది రెసిపియెంట్స్ టు అదర్స్. సీసీలో ఉండేది అందరికి కనిపిస్తుంది, బీసీలో ఉండేది అందరికి కనపడదు. మీరు ఎవరికైతే కనిపిస్తారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఈరోజు కాన్సెప్ట్ ఈమెయిల్ అనమాట. ఆల్రెడీ ముందే చెప్పినట్టుగానే యూజీసీ నెట్ పేపర్ 1, సెట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ 1 కానీ తర్వాత ఫిజిక్స్ సంబంధించిన క్లాసెస్ కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటాము. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మన వీడియోస్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.